విశ్వాసికి విరోధులుగా నిలబడేవి ఏమిటి అని అనలా. ఏమన్నాడు? విరోధముగా నిలబడేవి ఎవరు, అదే కదా. అంటే అక్కడ వ్యక్తుల్నే చూపిస్తూ ఉన్నాడు. ఒక మనిషి, లేకపోతే ఒక దేశము, ఒక ప్రాంతము, లేదు మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొన్ని వాటిని మనం పక్కన వాళ్ళ మీద కన్వీనియంట్ గా తోసేస్తూ ఆయా సందర్భాలను మనం చెప్పుకుంటాం. కానీ నిజానికి మనుషులే అత్యంత ప్రమాదకరంగా కొన్నిసార్లు మన క్రైస్తవ విశ్వాసానికి కూడా మరి అడ్డుపడతారు, లేదు చేస్తారు అని అంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు పౌలు ఆ ప్రశ్నను వేశాడు, దానికి సమాధానంగా ఎవరు లేరని. మొదటిది నమ్మకత్వం. ఈ రాత్రి నేను ఒక ముగ్గురు గురించి చెప్తా. మొట్టమొదటిగా ఒక ఓల్డ్ బిషప్, రెండో వ్యక్తి ఒక యవ్వన తల్లి, ఆ తర్వాత మూడవది ఒంటరిగా తన సమయాన్ని గడిపిన ఒక దైవజనుడు లేదా ఒక థియాలజియన్. వీళ్ళు ముగ్గురు గురించి చెప్తా. నమ్మకత్వం గురించి చెప్పాలి అంటే ఈయన గురించి చెప్పిన తర్వాత ఇంకెవరి గురించి అని చెప్పాలి. అపోస్తలుడు అనే యోహానుకు వ్యక్తిగతమైన శిష్యుడు. ఆ తర్వాత బైబిల్లో మనకి పేరు కనబడదు, కానీ బైబిల్లో కనబడే పేరు ఒకటి ఉంటుంది. మీ తర్వాత చూసుకోండి, క్లెమెంట్ అని చూస్తాం. పౌలు కూడా ఆ పేరును రాస్తాడు, క్లెమెంట్ ఆఫ్ రోమ్. ఆయన పేతురు తెలుసు, పౌలు తెలుసు, యోహాను తెలుసు. ఆ క్లెమెంట్ ఆఫ్ రోమ్ గారు ఆయన చాలా చక్కటి పరిచయం చేశారు. ఆయన కొన్ని ఉత్తరాలు కూడా రాశారు. ఆ తర్వాత అపోస్తలుల శకం తర్వాత అపోస్తలుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి విని ఆ క్లెమెంట్ ఆఫ్ రోమన్ కూడా వ్యక్తిగతంగా కలిశాడో లేదో నాకు తెలియదు, కానీ ఈయన పాలికార్ప్ అనే ఈయన దైవజనుడు ఫిలిప్పీలకు రాస్తూ ఒక ఉత్తరం రాస్తాడు. రాస్తూ ఆ క్లెమెంట్ ఆఫ్ రోమ్ గారు రాసిన లేదు మాట్లాడిన దానిలో నుంచి కొన్ని వాటిని రాస్తారు. అది ఇప్పటికీ మనకి మీరు నెట్లో కొడితే అందుబాటులో ఉంటుంది. అంచేత ఈ పాలికార్ప్ అనే ఆయన సాక్షాత్తు అపోస్తలుడైన యోహాను పాదాల దగ్గర కూర్చుని ఆయన దగ్గర పాఠాలు నేర్చుకుని విశ్వాసంలో ఎదిగిన ఒక యవ్వనుడు. చాలా సంవత్సరాలు పరిచయం చేశారు, చాలా కాలం బ్రతికారు. ఆయన ఎంతో నమ్మకంగా దేవుడిచ్చిన పని చేశారు. వచ్చిన వాళ్ళకి ప్రసంగం చెప్పారు, సువార్త చెప్పారు, ప్రార్థనలు చేసి అందరికీ చేయవలసిన పనులు, ఒక కాపరి ఏ విధంగా ఉండాలో అవన్నీ చేసి చూపించిన ఒక మంచి మనిషి. చూడండి, ఒక వ్యక్తిని మనం బాగా ఎప్పుడు గుర్తుపెట్టుకున్నామంటే బాగా బ్రతికినందుకు, లేదు బాగా చనిపోయినందుకు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనందరికి బాగా తెలిసిన విషయమే. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఇక్కడ వాడబడిన నమ్మకము అన్న గ్రీకు పదం ఏంటంటే పిస్టోస్. పిస్టోస్ అంటే ఏంటంటే ఎలా చెప్పాలి, ఒక సైనికుడు యుద్ధంలో ఫ్రంట్ రోలో ఆయుధం పట్టుకుని ఉంచుని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎదుటి వైపు నుంచి ఎటువంటి యుద్ధం వచ్చినా తాను నమ్మకంగా కదలకుండా అలాగే నిలబడే తత్వం. ఇది మిలిటరీ భాష. ఈ పిస్టోస్ అన్నదాన్ని ఈయన గట్టిగా చక్కగా వంట పట్టించుకున్నాడు. ఎందుకంటే అదే యోహాన్ గారి దగ్గర చదువుకున్నాడు, నేర్చుకున్నాడు కదా. సహజంగా అండి నమ్మకత్వము అనేది కేవలం భావోద్వేగాలతో మనం చూస్తూ ఉంటాం. ఉత్సాహంగా ఉండడం లేకపోతే భావోద్వేగాలతో ఉండడము వాటి మధ్య ఉండదు, కనపడదు ఎంతసేపు. ఏమంటే నేను ప్రేమిస్తున్నాను హగ్గు చేసుకోవడం లేకపోతే వాటి మీదే ఉండదు. నమ్మకత్వము అనేది నిరూపించబడడానికి విధేయత అనేది అత్యంత ప్రాముఖ్యం. అది కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తుంది, కొన్ని సంవత్సరాలలో నిరూపితం అవుతుంది. అంతేగాని సండే మొదలుకొని మండేతో అయిపోయేది కాదు. పాలికార్ప్ గారు ఆయన జీవించినంత కాలము 60 ఏళ్ల పాటు ఎవరు ఆయన ప్రసంగాలు రికార్డ్ చేయలా. ఇప్పుడు మనకంటే యూట్యూబ్లు ఉన్నాయి, కానీ 60 సంవత్సరాల పాటు ప్రసంగించారు నమ్మకంగా. 60 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేశారు. ఇక్కడ కూడా మీరు చాలా మంది ఉంటారు కదా, సంఘానికి వస్తారు, కాముగా వచ్చి కాముగా వెళ్ళిపోతూ ఉంటారు. మీరెవరో తెలియదు, మీరెవరికి తెలియదు, మిమ్మల్ని ఎవరో పట్టించుకోరు. కానీ నమ్మకముగా మీరు చేసే భక్తి, మనం చేసే భక్తి పైవాడు చూస్తాను, మనల్ని పిలిచిన వాడు చూస్తానే ఉన్నాడు. మన విశ్వాసము, మన విధేయత, ఆ విధేయత నమ్మకత్వముగా, మన దేవుని ఎడల నమ్మకత్వముగా మారి అది 10 మందికి తెలిసే ఒక రోజు వస్తుంది. అలాగే పాలికార్పు కూడా వచ్చింది. 154వ సంవత్సరం క్రీస్తు శకం ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ సంవత్సరాల్లో క్రీస్తు మరి పునరుద్ధరించబడిన రోజు, సంవత్సరం కోసం బాగా తర్జన భర్జనలు, వాదోపవాదాలు జరుగుతూ ఉండాయి. అనిసెట్ అని ఆయన్ని ఈయన రోమ్లో కలుసుకుని పెద్ద పెద్ద వాదం జరిగింది. 2 గుంపులుగా ఏర్పడ్డారు. ఒకళ్ళు శనివారం అంటారు, ఒకళ్ళు ఆదివారం అంటారు, పలానా సంవత్సరం అంటారు, 33 అంటారు, 32
ఫ్రెండ్ అంటారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బాగా వాదించుకున్న తర్వాత ఈయన పాలికార్పు గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆలింగనం చేసుకుని ఇద్దరు కుశల పరిశ్రమ వేసుకున్న తర్వాత అక్కడే ఉంచిన పురభోజన పరిచర్యలో ఇద్దరు పాల్గొన్నారంట. అంటే విభేదించినది సిద్ధాంతము లేదా ఒక విషయంలోనే గాని వ్యక్తుల్ని కాదు అని అక్కడ ఉన్న సంఘానికి ఆయన అప్పటికప్పుడు నిరూపించడం జరిగింది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఒక వ్యక్తి 60 సంవత్సరాలు పరిచర్య చేసినా అసలు ఏమీ తెలియనట్లుగానే ఉంటాడు. నమ్మకత్వం అనేది అలాగే ఉంటుందండి. నమ్మకత్వం అనేది పెద్ద పెద్ద బ్యానర్లు కట్టబడదు, పెద్దగా సౌండ్ చేయదు, అందరికీ కనపడదు. మెల్లగా తన పని తను చేసుకుంటూ పోతా ఉంటాడు ఆ వ్యక్తి. అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే మన ఎవరో పట్టించుకోవట్లేదు, మన ఎవరో పిలవట్లేదు, మన పేరు తెలియదు, మన ఇంటికి రారు, ప్రార్థనలు చేయరు, అసలు మనం ఎవరో వీ డోంట్ హ్యావ్ ఎనీ అడ్రస్, వీ డోంట్ హ్యావ్ ఎనీ రికగ్నేషన్. బయట సమాజంలో అలాగూ లేదు, సంఘంలో కూడా లేదని ఫీల్ అవుతాం అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భంలో. కానీ నమ్మకత్వం అనేదండి శబ్దం చేసేది కాదు, మెల్లగా తన పని అది చేసుకుంటా వెళ్ళేది. అయితే 150 సంవత్సరం వచ్చింది. స్మరణ అనే ప్రాంతంలో బాగా హింస ఒకటి చెలరేగింది. ఆయన స్మరణలో ఉన్నారు. ఈ స్మరణలో ఆయన పరిచర్య చేస్తూ పాస్టర్ గారుగా ఉంటూ ఉండగా అక్కడ బాగా హింస రేగింది. స్మరణలో ఒక వాదం లేచింది. అదేంటంటే క్రైస్తవులందరూ నాస్తికులు, వీళ్ళు దేవుడు లేడు అంటున్నారని అన్నారు. ఇదేంటిది? ఇది మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ ఆ సందర్భానికి వెళ్ళి చూస్తే స్మరణ ఒక రోమన్ కాలనీ, ఒక రోమన్ పట్టణం. దానిలో రోమా సామ్రాజ్యాధీశుల్ని, సీజర్ ప్రభువుని దేవుడుగాను లేదు రోమా దేవతల్ని దేవతలుగాను పూజించే సందర్భంలో మేము ఈ దేవతలకి దేవుళ్ళకి మేము చెయ్యము, మేము పూజించము అన్న సందర్భంలో వీళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? దేవుడు లేనివారయ్యారు వాళ్ళ లెక్క ప్రకారం. ఒక రోజున ఈయన ప్రసంగం చెప్తూ ఉండగా ఈయన వచ్చి తీసుకుని వెళ్తారు పాలికార్పుని. సుమారుగా అది 155వ సంవత్సరం క్రీస్తు శకం. ఆ రోజున అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళందరూ బతిమలాడి ఆయన ఇంకో చోటకి పంపిస్తారు. ఆయన ఒక ఫామ్ హౌస్ లోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే చివరికి సైనికులు అక్కడికి వస్తారు. వాళ్ళు వస్తున్నారని ముందే తెలిసి ఈయన ఏం చేస్తాడంటే వాళ్ళందరికీ భోజనం సిద్ధపరుస్తాడు. ఈయన పట్టుకోవడానికి వెళుతున్నారు, ఈయనకి ఉరేస్తారు, చంపుతారని తెలిసినా ఆయన ఏం చేశాడంటే చాలా సంతోషంగా వాళ్ళందరికీ భోజనం సిద్ధపరిచి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి, ఏమండి నాకు ఒక గంట సమయం ఇస్తారా అని అడిగాడు. ఏముంది పర్లేదు చేసుకున్నాను. గంట కాస్త 2 గంటలైంది, 3 గంటలు ప్రార్థన చేసుకున్న తర్వాత బయటకు వస్తే వాళ్ళు నిండుగా భోజనం చేసి ఆయన చేసే ప్రార్థన అంతా వింటూ ఉన్న వీళ్ళు సైనికులు ఆయన అరెస్ట్ చేయడానికి వాళ్ళకి మనసు ఒప్పలేదు. ఒక సైనికుడు ఇంకో సైనికుడిని అంటాడు, ఎందుకు నువ్వు అరెస్ట్ చేయట్లేదంటే, నా ముందు పరిశుద్ధత నుంచి ఉంది, నేను ఎలా అరెస్ట్ చేయగలను? అత్యంత అమాయకుడి నుంచి ఉన్నాడు, నేను ఎలా అరెస్ట్ చేయగలను? ఒక నమ్మకమైన వ్యక్తి తన ప్రభువును కొలుస్తున్నాడు, నేను ఎలా అరెస్ట్ చేయగలను అని అంటాడు. చూసారా, తను ఆ స్థాయి వరకు తన దేవుణ్ణి నమ్ముతూ వచ్చి తన నమ్మకత్వాన్ని తన దేవుని మీద నిరూపించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తారు. అక్కడ నుంచి ఫిబ్రవరి 23, 155వ సంవత్సరం క్రీస్తు శకం ఆయన తీసుకుని వెళ్ళి ఒక ఎరీనాలో నించోబెడితే సహజంగా అందరు గోల్ చేస్తారు కదా. ఆయన వయసు సుమారుగా అప్పటికి 80 సంవత్సరాలు. అయ్యా మీరేమి ఇబ్బంది పడద్దు అని చెప్పి తన పై బట్టలు తానే తెస్తాడు. నన్ను సిలువ కొట్టద్దు, ఆయన చెప్పిన మాట చెప్తాను నేను. అక్కడ ఆయన అందరూ రక్షించాలని బాగా ఎదురు చూస్తారు. అయ్యా నువ్వు 80 సంవత్సరాలు ఉన్నాయి, నువ్వు ఎంతో మోడల్ సిటిజన్ గా ఉంటూ ఉన్నావు, నువ్వు మా అందరికీ తెలుసు, మా కుటుంబాలకి తెలుసు, నువ్వెందుకని ఇలా చేస్తూ ఉన్నావు, నువ్వు వద్దు అలా చేయొద్దు అని అడిగినప్పుడు కాదు ఆయన చెప్పే మాట చనిపోవడానికి ముందు 86 సంవత్సరాలు నేను ఆయనకి సేవ చేశాను, ఆయన నాకు ఏ కీడు చేయలేదు, నన్ను రక్షించిన నా రాజుని నేను ఎలా దూషించగలను ఇప్పుడు అంటాడు. ఆయన బట్టలు ఆయనే తీసి సిలువకు వేయొద్దు, నన్ను తాళతో కట్టద్దు అని చుట్టుపక్కల అన్ని పేర్చితే దాని మధ్యలోకి వెళ్ళి ఆయనే నుంచుంటాడు. ఎంతసేపు అయినా కానీ అగ్నిని ఆయన దహించకపోవడం చూసి ఆయనకు కాల్తం ఉంటుంది, ఎన్ని కాలి చర్మం అంతా ఊడిపోతుంది. ఆయన చనిపోకపోవడం చూసి ఒక వ్యక్తి వెళ్ళి సైనికుడు వెళ్ళి ఆయన పొడిచి చంపుతాడు. ఎందుకంటే ఇంకా ఆయనకి బాధ కలిగించడం ఆ సైనికుడికి ఇష్టం ఉండదు. ఏమండి, సమాధానాన్ని గమనించండి. ఒక తత్వవేత్తలాగా మాట్లాడలా, ఆయన రాజకీయాల గురించి మాట్లాడలా, ఎవరిని తిట్టలా, ఎవరి మీద అరవలేదు, ఎవరి మీద తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కలేదు. తను జీవిత కాలము చివరి వరకు తనను అగ్ని చుట్టుమట్టినా కూడా ఏమంటాడంటే ఆయన మంటల్లో కదలకుండా అలాగే ఒక చలనం లేని వ్యక్తిగా అంటాడు, మీరు నన్ను కట్టవద్దు, ఎందుకంటే మంటల్లో సహించే బలాన్ని నాకు ఇచ్చే దేవుడు కదలకుండా నిలబడే బలాన్ని కూడా ఆయన ఇస్తాడంటాడు. కదలదు, అలాగే నుంచుంటాడు. వాట్ ఏ పర్సన్ హి ఈజ్. నమ్మకత్వము అనేదండి బహిరంగంగా వెల్లడి కావడానికి ముందు అది నిశ్శబ్దంగా ఉంటుంది. 80 సంవత్సరాల పాటు, దాదాపు 60 సంవత్సరాల పాటు పరిచర్య చేసిన ఈయన యొక్క నమ్మకత్వం బయలుపరచడానికి దేవుడు ఆ రోజున ఆ పట్టణాన్ని, ఆ ఫిబ్రవరి 23వ తారీఖున ఆ ఎరీనాని వాడుకున్నాడు. ఏమండి, మన నమ్మకత్వం బయటపడే రోజు వస్తుంది, మన విశ్వాసము, మన విధేయత, మన నమ్మకత్వం బయటపడే రోజు వస్తుంది.
ఆ రోజున సైనికుడు లాగా నమ్మకంగా ఫ్రంట్ లైన్ లో నిలబడి, అవును నేను విశ్వసిస్తూ ఉన్నాను, నేను నా దేవుని నమ్ముకొని ఉన్నాను, నేను దేన్నైనా ఎదుర్కొనగలను. ప్రస్తుత పరిస్థితులు మారతాయి, ఇక ముందు ఇంకా మారతాయి. ఈ రోజు ఉన్న స్వేచ్ఛ రేపు మనకు ఉండకపోవచ్చు, ఈ రోజు ఉన్న మరి అవకాశం రేపు ఉండకపోవచ్చు, ఈ రోజు ఉన్న వెసులుబాటు రేపు ఉండకపోవచ్చు. కుటుంబాల మధ్యలో మన ఇంట్లోనే మనకి ఎదురు రావచ్చు, తిరుగుబాటు రావచ్చు. అయినా కానీ మనం ఇందాక ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం కదా, నమ్మకమైన వ్యక్తిలాగా ఆయన నిలవబడి ఉన్నాడు. ఒక సాధారణమైన రోజుల్లో ఎవరు చూడని, ఎవరు పట్టించుకొని రోజుల్లో మన విశ్వాసము బలపడాలి, మన విశ్వాసము ఎదగాలి, అంచెలంచెలుగా ఎదగాలి. ఎప్పటి వరకు అంటే దేవుడు ఆ ఒక్క రోజున అనేక మందిని రక్షించడానికి, అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, అనేక మందిని తన వైపుకు త్రిప్పుకోవడానికి పాలికార్పుని 60 సంవత్సరాల పాటు ఎలా నెమ్మదిగా ఉంచాడో, దేవుడు మన జీవితాన్ని నెమ్మదిగా ఉంచేది మన విశ్వాసాన్ని, మన విశ్వాస్యతను, మన నమ్మకత్వాన్ని నిరూపించుకోవడానికి. ఆయనే పాలికార్పు గారు మనకి ఎలా నమ్మకంగా ఉండాలో నేర్పాడు. కానీ దేనికి నమ్మకం ఉండాలి నేర్చుకోవాలిగా, మనం దేనికోసం ప్రాణం పెట్టాలో నేర్చుకోవాలిగా, ఎవరిలా నమ్మకంగా ఉండాలో చూడాలిగా. అందుకని రెండోది ఒక యవ్వన తల్లి దగ్గరికి వెళదాం. మొదటిది నమ్మకత్వం ఉన్నదిగా, రెండోది గుర్తింపు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనం చనిపోయామంట, కానీ మన జీవం ఎక్కడ ఉందంట? ఇది ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ లో ఉంది. అంటే మనం ఇప్పుడు బ్రతికున్నాము అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన ఏమంటున్నాడంటే మనం చనిపోయాం. ఏ విషయంలో చనిపోయాం? పాపం విషయంలో చనిపోయాం. శరీర విషయంలో మనం బ్రతికున్నప్పటికీ మనము పాపం విషయంలో చనిపోయాము. కాబట్టి మన జీవము ఎక్కడ ఉంది? ఎవరి దగ్గర భద్రంగా ఉంది? ఏమండి? క్రీస్తు దగ్గర భద్రంగా ఉందట, దాచబడి ఉన్నదట. గ్రీక్ యొక్క ఆలోచన చెప్తా, గ్రీక్ పదాన్ని యొక్క సందర్భం చెప్తా. అదేంటంటే ఎవరు దొంగిలించలేని స్థలంలో ఉంది. లిటరల్ గా రాస్తే మన జీవము ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. అది ఎటువంటి స్థానంలో ఉందంటే ఎవరు దొంగిలించలేని స్థాయిలో అది దాచబడి ఉంది. మామూలుగా దాచబడ్డం కాదు. రోమా చక్రవర్తి సెప్టిమస్ సెవరస్ కాలంలో రోమా సామ్రాజ్యానికి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే స్త్రీలు, ధనికులు, తర్వాత అక్కడక్కడ ఉన్న గవర్నర్లు, కొంతమంది బానిసలు, ఆ తర్వాత సైనికులు, సైన్యాధిపతులు, మరి ఎక్కువ మంది క్రైస్తవంలో ఉంటున్నారు, క్రీస్తును వెంబడిస్తున్నారని వాడు గ్రహింపుకు వచ్చింది. సువార్త అత్యంత వేగంగా వ్యాపిస్తుంది, క్రైస్తవులు అత్యంత వేగంగా ఎదుగుతున్నారని వాళ్ళు గ్రహించారు. ఇది 3వ శతాబ్దం 2002లో జరిగిన సందర్భం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. 2002లో చక్రవర్తి ఏం చేశాడంటే క్రైస్తవాన్ని నిషేధించాడు. ఒక శాసనం కూడా వెలువడింది. ఎవరైనా క్రైస్తవం అని చెప్పుకుంటే, ఎవరి గురించి తెలిస్తే వాళ్ళకి మరణ శిక్ష. అది శాసనం. ఈ శాసనాన్ని ధిక్కరించి నిలిచింది ఒక 22 ఏళ్ల ఒక యవనస్తురాలు. ఆ అమ్మాయి పేరు పర్పెచువా. 22 సంవత్సరాలు సుమారుగా ఉంటాయి. వివాహం అవుతుంది 19కి 20కి. ఒక చిన్నటి బిడ్డ ఉంటాడు, పాలిచ్చే పిల్లాడు ఉంటాడు. ఒక వృద్ధుడైన తండ్రి, బాగా చదువుకుంది, రోమన్ ధనిక కుటుంబీకురాలు ఆవిడ. జైల్లో ఉండి పిల్లకి పాలిచ్చేది. అయితే చాలా రోజుల పాటు అమ్మాయిని అనేక విధాలుగా భయపెట్టారు. ఒక రోజున వచ్చి అంటారు, నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను అందరి ముందు వివస్త్రం చేస్తాము అంటారు. ఏమి మాట్లాడదు, మౌనంగా ఉంటుంది. మీరు ఏమైనా చేయండి, మీరు ఏమైనా చెప్పండి. అసలు చివరికి వాళ్ళ నాన్నగారి మీద ఒత్తిడి తీస్తే, వాళ్ళ నాన్నగారు కూడా కుమార్తె మీద ఉన్న ప్రేమతో, అమ్మ వృద్ధుడిని చూడు, నన్ను చూడు, నా వయసు చూడు, నువ్వు ఒప్పుకో, నువ్వు రహస్యంగా చేసుకో, మరి రాజు దేవుడని ఒప్పుకో అని చెప్పి చాలా బతిమలాడతాడు. ఆమె జైల్లో ఉన్నంత కాలం చాలా భయాలు వస్తూ ఉండేవాడు. ఆవిడికి కలలు వస్తూ ఉండేవి, భయం వేస్తూ ఉండేది, భావోద్వేగాలు. ఒక పక్కన చంటి పిల్లాడు, ఒక పక్కన తల్లిదండ్రులు, ఇంకో పక్కన ఇవన్నీ చూస్తూ ఎంతో కొంత కలత చెందిన ఒక యవ్వనస్తురాలు ఆమె జైలు ఉన్నప్పుడు ఇవన్నీ రాసుకుంటుంది. ఒకరోజు తండ్రి వచ్చి, కుమారి, నా నెరసిన జుట్టును చూసి నా మీద జాలి పడమంటే ఈ విధంగా సమాధానం చెప్తుంది. ఆ మూల ఒక జగ్గు ఉంటుంది, వాటర్ జగ్గు ఉంటే దాన్ని ఎత్తి తీసుకుని వెళ్ళి, ఇదేంటి నాన్న అని అడుగుతుంది. అది జగ్గమ్మ, అది కోజా అంటాడు. అయితే మరి దీన్ని కూజా అని కాకుండా ఇంకా వేరే పేరుతో ఏమైనా పిలుస్తారా అని అడుగుతుంది. ఎందుకు పిలుస్తాం? కూజానేగా అంటాం. అప్పుడు చెప్తుంది, నేను క్రీస్తునందు రక్షించబడిన దానను, మన క్రైస్తవురాలు కాక మరేమని పిలుస్తారా అంటుంది. ఆయనకి నవ్వాలా ఏడవాలో అర్థం కాదు. నన్ను క్రైస్తవురాలని కాకుండా మరేమని పిలుస్తారు? నేను క్రీస్తుని ప్రభువుగా కాకుండా మరి ఎలా చూడమంటావు నన్ను అని తండ్రిని అడుగుతుంది. అక్కడ ఉన్న వారిని అందరిని అడుగుతుంది. ఆ రోజున క్రీస్తులో ఉన్న ఒక గుర్తింపు ఉందండి మనకి. ఇందాక కొలస్సీ పత్రికలో మనం అదే చూస్తూ ఉన్నాం. మీరు మృతి పొందారు, మీ జీవము కూడా, మన ఐడెంటిటీ ఎక్కడ ఉందండి? క్రీస్తు యందు దాచబడింది. మనం ఎవరి దగ్గర దాచబడ్డాం? మన ప్రాణము, మన ఆత్మ, మన కుటుంబాలు, మన
మన పేరు, మన ప్రతిష్ట, మన ఆస్తులు ఎవరి దగ్గర దాచబడ్డాయి? క్రీస్తునందు దాచబడ్డాయి. క్రీస్తులో మనకున్న గుర్తింపు అండి. కుటుంబం ఒత్తిడి పడితే వదిలేసేది కాదు, పరిస్థితులను బట్టి వదిలేసేది కాదు. నిలబడాలి అని నిర్ణయించుకున్నప్పుడు దాని మీద నిలబడగలగాలి. మన గుర్తింపు మనకి తెలిసి ఉండాలండి. మన గుర్తింపు మనకి తెలియకపోతే ఈ రోజుల్లో క్రైస్తవుల్లో ఉన్న ప్రాముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే వారి గుర్తింపుకు వారికి తెలియదు. చాలా మంది మర్చిపోతూ ఉన్నారు. నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు అంటే ఏంటి పూర్తిగా అవగాహన ఉంటే ఎఫెసీయులకు రాస్తున్న పత్రికలో పౌలు అప్పుడే అంటాడు, మనం క్రీస్తుని గురించి అన్ని విషయములలో ఎదుగుదాము. మనకు తెలియాలి మన గుర్తింపు. మనం ఎలా మిస్ అవుతున్నాం, ఎందుకు మిస్ అవుతున్నాం అంటే మన క్రీస్తు గురించి సరిగ్గా అవగాహన ఉండట్లేదు. నిమిషం వీడియోలు లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు యూట్యూబ్లో అవి చూసినందువల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు. వాటిని గురించి, క్రీస్తుని గురించి అవగాహన పెరగదు. కొద్దిగా మీకు తెలుస్తుంది, కానీ క్రీస్తుని గురించి మీకు అవగాహన ఎప్పుడు పెరుగుతుంది తెలుసా? మీరు మీ దేవుని వ్యక్తిగతంగా అనుభవించాలి, ప్రార్థనలో అనుభవించాలి, సాక్ష్యం చెప్పడం ద్వారా, స్వార్థను ప్రకటించడం ద్వారా, బయటకు వెళ్ళి ప్రకటించడం ద్వారా, మీరు నోరు విప్పి మాట్లాడడం ద్వారా, దేవుడు నాకు అది చేశాడు, ఇలా చేశాడని మీరు కీర్తించడం ద్వారా మీరు మీ దేవుని మరింతగా తెలుసుకుంటారు, కనుగొనాలి. కీర్తనకారుడు అంటాడు చూసారా, నేను అక్కడ ఎక్కడ కనుగొంటున్నాను, నేను నిన్ను అక్కడ ఎక్కడ ఎతకట్లేదు కానీ కనుగొంటున్నాను అంటాడు. వెతకతున్నాను అని అంటావు. కనుగొనాలి. క్రీస్తు యొక్క వ్యక్తిత్వము మన వ్యక్తిత్వం బేరీజు వేసుకోవాలి. వాక్యములో ఉన్న క్రీస్తు, మనం అనుకుంటున్న క్రీస్తు బేరీజు వేసుకోవాలి. ఆవిడకి ఒక రోజున కల తన డైరీలో రాసుకుంది కల. అదేంటంటే తాను పడుకుని ఉంటే ఒక దర్శనం వస్తుంది. అదేంటంటే ఒక కంచు నిచ్చెన ఉంటుంది. ఆ పక్కన కత్తులు, ఈ పక్కన కత్తులు ఉంటాయి, కొక్కేలు ఉంటాయి, ఆయుధాలు వేలాడుతూ ఉంటాయి. అక్కడ పట్టుకోవాలంటే గుచ్చుకునే అవకాశం ఉంది, దిగే అవకాశం ఉంది. కిందేమో పెద్ద ఒక డ్రాగన్ అన్నమాట, ఒక ఘట సర్పం లాంటిది. ఒక డ్రాగన్ కింద నుంచి నోరు తీసుకుని ఇట్లా కూర్చుని ఉంటుంది. ఆవిడికి ముందే తెలుసు మహిమకు వెళ్లే మార్గం ఎప్పుడు ఎలా ఉంటదని. అంత ఈజీగా ఏమి శ్రమల గుండానే వెళ్ళాలి, ప్రభువు దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. నా గుర్తింపు క్రీస్తునందు ఉంది. ప్రభు వారు మనకి ముందే చెప్పాడండి. వాళ్ళు నాకు ఏమన్నా పట్టు పరుపులు ఇచ్చారా, పట్టు వస్త్రాలు వేసి ఏమన్నా కండువాలు వేసి నన్ను ఏమన్నా గౌరవించారా? కాదు కదా. ఈ లోకము నన్ను హింసించింది, దూషించింది, మాటలు అంది, మిమ్మల్ని మాత్రం పొగుడుద్దని ఎక్కడని చెప్పాడా? ఆవిడకి అర్థమైంది క్రీస్తునందు తన గుర్తింపు తను తెలుసుకుంది. ఏంటి ఆ గుర్తింపు? మహిమకు వెళ్లే దారి ఎప్పుడు శ్రమలతోనే ఉంటుంది, కఠినంగానే ఉంటుంది, మాటలతోనే ఉంటుంది, అవమానాలతోనే ఉంటుంది, గద్దింపులు, గుచ్చుకోవడాలు, కోసుకోవడాలతోనే ఉంటుంది. మెత్తగా ఉండదు, మెత్తగా ఉండదే ఉండదు. మార్చి 7, 2003 ఈ సోదరిని ఒక పెద్ద ఎరీనాలోనికి తీసుకొస్తారు, ఒక గ్రౌండ్ లోకి తీసుకొస్తారు. ఆవిడతో పాటు మరి కొంతమంది క్రైస్తవులను కూడా తీసుకొస్తారు. ప్రజల వినోదానికి క్రైస్తవుల్ని బహిరంగంగా హింసించడం, లేకపోతే దున్నపోతుల్ని, ఆటల్ని, సింహాలని వదిలి అదే పెద్ద వేడుగ్గా చూడడం వాళ్ళకి రోమా సామ్రాజ్యంలో ఉన్న అలవాటని మనందరికీ తెలుసు కదా. ఒక రోజున అదే 7వ తారీఖు మార్చి 7, 2003 ఆవిడ తీసుకొచ్చినప్పుడు ఎదురుగా ఒక బుల్ వచ్చి, ఒక అడవి దున్నపోతు లాంటిది వచ్చి కొమ్ములతో ఎత్తి ఇసిరేస్తే కింద పడిపోయిన ఆవిడ లేచి మళ్ళీ తల వెంట్రుకలు ముడుచుకుంటుంది. రోమా ప్రభుత్వంలో ఏంటంటే ఎందుకని తల వెంట్రుకలు వాళ్ళకున్న ఆ రోజున వాళ్ళు ఎందుకు ముడుచుకున్నారంటే, నేను సంతోషంగా ఉన్నాను అంటే షీ వాంట్ టు లుక్ గుడ్, నేను అందంగా ఉన్నా ఎందుకు కనబడాలి, నేను సంతోషంగా ఉన్నాను చూపించడానికి. తల విరబోసుకునేది కేవలం ఎవరైనా చనిపోయినప్పుడు, బాధగా ఉన్నప్పుడు తల విరబోసుకుని కూర్చుంటారు. తన విసిరేసినప్పుడు తన ముడి ఊడిపోయిందని చెప్పి వచ్చి మరలా ముడేసుకుని మరలా ధైర్యంగా నుంచుంటాను తల్లి. ఎందుకని? నేను సంతోషంగా ఉన్నాను, నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అని. చివరికి ఆ చంపే వ్యక్తి వస్తాడు. ఆవిడ్ని చూసి బాగా జాలి పడుతూ ఉంటాడు. అతని చేతులు కూడా వణుకుతూ ఉంటాయి. అప్పుడు ఇలా ఖడ్గం ముందుకు పెడితే ఆ కత్తిని తీసి, వణుకుతూ ఉన్న కత్తిని తీసి తన కంఠం ముందు పెట్టుకుని పొడవమని చెప్పి అలా తన జీవితాన్ని అర్పేస్తుంది. ఆ రోజున ఆవిడ చేసిన పని ఎంత బలమైనది అంటే, ఆవిడ చేసిన కార్యాన్ని మనం ఇప్పటికీ 2000 సంవత్సరాల గురించి తర్వాత మనం మాట్లాడు, 1800 సంవత్సరాల తర్వాత ఈ రోజు మనం తన గుర్తింపును వదులుకోవడానికి ఇష్టపడని ఒక యవ్వనస్తురాలు, జస్ట్ 22 years old, కేవలము 22 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అండి. అసలు ఏం తెలుసు అనుకుంటా 22 సంవత్సరాల పిల్లలకి, ఏమండి? అసలు అట్లాంటి నిబద్ధత, అట్లాంటి ధైర్యము, అట్లాంటి తెగువ ఎక్కడి నుంచి వచ్చిందంటే తనకు తెలిసి, ఇందాక మన కొలసీ పత్రికలో చదువుకున్నాం, తను దాచబడింది, తన ఆయువు ఎక్కడ దాచబడింది? క్రీస్తును. తన ఆత్మ ఎక్కడ దాచబడింది? మీరు నన్ను చంపగలరు, నా శరీరాన్ని తునకలు చేయగలరు, కానీ షీఈస్ అన్ అన్షేకబుల్ పర్సన్. క్రీస్తులో దాచబడిన ఆత్మను దొంగిలించగలిగిన వాడు ఎవ్వరూ లేరు. ఆ ఆత్మను బంధించగలిగిన సంకెళ్ళు లేవు. ఆత్మను చేరుకోగలిగిన నరుడు గాని, శక్తి గాని
మరొకటి లేదు, రాలేదు, పుట్టబోదు కూడా. దేవుడికి స్తోత్రం. మీ అందరి ఆత్మ ఎవరి చేతిలో ఉంది? మీ మనశ్శాంతి ఎవరి దగ్గర ఉంది? మీరు ఎవరి చేతిలో ఉన్నారు? మీ గుర్తింపు ఏంటి? క్రైస్తవుడండి. క్రీస్తుని వెంబడించే మనము మన గుర్తింపును బట్టి సంతోషించాలి. నమ్మకత్వానికి గుర్తింపు అవసరం. నమ్మకత్వం పాలికార్పు గురించి మాట్లాడుకున్నాం, గుర్తింపు పర్పెచువ గురించి మాట్లాడుకున్నాం. నమ్మకత్వానికి గుర్తింపు అవసరం. ఆ గుర్తింపు ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మన ప్రభు అయిన క్రీస్తు దగ్గర నుంచి వస్తుంది. అంత మాత్రమే కాదు, మన బోటి విశ్వాసుల దగ్గర నుంచి వస్తుంది. ఆ రోజు చూసిన వారు కొంతమంది మారుండొచ్చు, మారుండకపోవచ్చు, కొంతమంది మర్చిపో ఉండొచ్చు, కొంతమంది నిద్ర పట్టకపోయి ఉండొచ్చు. కానీ ఈ రోజుకి మనం గుర్తించుకుంటున్నాం. గుర్తింపు పోయిందా? ఆవిడ బ్రతికుందా, చనిపోయిందా? బ్రతికే ఉంది. ఎలా? సజీవంగా సాక్ష్యం రూపంలో మన మధ్య ఆవిడ బ్రతికే ఉంది. పొడిచినాడి పేరు తెలియదు, అది ఏ సందర్భంలో జరిగిందో మనకు గుర్తుండదు, కానీ ఆవిడ మాత్రం మనం జ్ఞాపకం చేస్తాం. మూడోది అత్యంత ప్రాముఖ్యమైనది సత్యం. నమ్మకత్వానికి గుర్తింపు అవసరం, కానీ గుర్తింపు మాత్రం సత్యం మీద నిలబడాల్సింది. అది మన మూడవ వ్యక్తి అతనేషియా. పైన ఉన్న ఇద్దరు వ్యక్తుల్లాగా ఈయన అత్యంత క్రూరంగా ఏమీ చంపబడలా, కానీ అంతకంటే ఎక్కువ బాధలు అనుభవించాడు. ఎందుకో తెలుసా? నిజం మాట్లాడినాడు. సత్యాన్ని మాట్లాడినందుకు దాదాపు 17 నుంచి 20 సంవత్సరాల పాటు తన ప్రాణాన్ని చేతుల్లో పెట్టుకొని ఆయా దేశాల చుట్టూ పరిగెడుతూ ఉంటాడు. 45 సంవత్సరాలు పరిచర్యలో, 20 సంవత్సరాల పాటు అరణ్యవాసాన్ని గడిపిన బిషప్ గారి అలెగ్జాండ్రియాలో ఇప్పుడు లేదా పట్టణం. ఆ తర్వాత క్రైస్తవులే ఆ పట్టణాన్ని తగలబెట్టారు. అలెగ్జాండ్రియా పట్టణం ఒక అందమైన పట్టణం అని చదివాను నేను. ప్రపంచంలో అత్యధిక పుస్తకాలు కలిగిన లైబ్రరీ 4వ శతాబ్దం వరకు. ఆ తర్వాత క్రైస్తవులే కారణాల చేత దాన్ని తగలబెట్టడం జరిగింది. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ప్రియులారా, మన అందరికీ కలిగెడు రక్షణ గూర్చి మీకు వ్రాయవునని విశేష ఆసక్తి గలవారనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి. ఇక్కడేమన్నాడు? దేని గురించి పోరాడమంటున్నాడు? మనకు ఒక్కమారే అప్పగింపబడిందట. ఏంటిదది? బోధ. ఏమిటా బోధ? మనం నమ్మింది యేసు క్రీస్తై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. పాప క్షమాపణ కలిగి ఉండాలి, పశ్చాత్తాపము కలిగి ఉండాలి. ఆయన మాత్రమే మనిషిని రక్షించగలిగిన వాడు. సత్యం. 313లో చక్రవర్తి కాన్స్టాంటైన్ తాను చివరికి రోమా సామ్రాజ్యాన్ని అంతా క్రైస్తవ సామ్రాజ్యంగా, క్రైస్తవ మతాన్ని లీగలైజ్ చేస్తూ ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు, శాసనం చేస్తాడు. దాంతో క్రైస్తవులకి రిలీఫ్ వస్తుంది. దాదాపు 300 సంవత్సరాల పైబడి ఉన్న హింసకు అడ్డుకట్ట వేసి మొత్తానికి ఒక క్రైస్తవుల్ని ఆదరించే చక్రవర్తి రావడం క్రైస్తవ సంఘానికి కొంత ఊరట కలిగే సందర్భం. అది ఆ సమయంలో జరిగింది. ఈ 313లో అయిపోయిన తర్వాత ఈయన అతనేషియస్ సుమారుగా 296 ఆ ప్రాంతంలో అలెగ్జాండ్రియా ప్రాంతంలో జన్మించాడు. ఆ తర్వాత యువకుడుగా ఉన్నప్పుడే ఒక రోజున ఆయన జీవితంలో ఒక సందర్భం గురించి చెప్తాను. ఒక రోజున అటువైపు నుంచి ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు, బిషప్ గారు వెళ్తూ ఉంటాడు, సంఘ పెద్ద వెళ్తూ ఉంటే అలెగ్జాండ్రియాలో ఒక చిన్న కుర్రాడు 15 సంవత్సరాలు, 13 నుంచి 15 సంవత్సరాలు ఉంటాయి. ఆడుకుంటూ అక్కడ ఉన్న సముద్రంలో ఉన్న పిల్లలందరికీ బాప్తిస్మాలు ఇచ్చి ఆట ఆడుతూ ఉంటాడు. అంటే ప్రసంగం చెప్పి నేను నీకు బాప్తిస్మం ఇచ్చి చెప్తానంటే, ఆ జిజ్ఞాసను గమనించిన ఆ పాస్టర్ గారు ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి చివరికి ట్రైన్ చేస్తే ఆయన ఈ రోజు మనం మాట్లాడుకునే వ్యక్తి అనమాట. అతనేషియస్, బిషప్ అతనేషియస్ గారు. ఆయన అలెగ్జాండ్రియా పట్టణం. అయితే ఒకరోజు క్రైస్తవ సంఘానికి ఉన్న సంక్షోభాలు చాలా ఉన్నాయి. దాంట్లో సిద్ధాంతపరమైన సంక్షోభాలు కూడా చాలా చాలా కఠినమైనవి. దాంట్లో ఒక సంక్షోభం ఏంటంటే ఏరియస్ సిద్ధాంతం అని ఒక సిద్ధాంతం వచ్చింది. దాంట్లో ఏంటంటే కుమారుడు లేని కాలం ఒకటి ఉండేది. జాగ్రత్తగా వినండి. కుమారుడు అంటే యేసుక్రీస్తు లేని కాలం ఒకటి ఉంది అనేవాడు. అదేంటిది? అలా సాధ్యం? యేసు సృష్టించబడ్డాడే గాని ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడే గాని దేవుడు కాదనే ఒక వింత వాదనని తీసుకుని వచ్చాడు. దాంతో సంఘంలో గలిబిలి మొదలైతే ఎక్కువ మంది, 100కి చాలా మంది, ఎక్కువ మంది బిషపులు ఆయన వాదనను అంగీకరించడం ప్రారంభించారు. దాంట్లో గ్రీకులు, గ్రీకేతరులు, ఆ రోజున ఆఫ్రికా ఖండంలో మరి క్రైస్తవ్యం బాగా బహుబలంగా ఉండేది. అది ఉత్తర ఆఫ్రికాలో బలంగా ఉండేది. వాళ్ళందరూ ఈ దీంట్లో వాదిస్తూ ఉంటే ఈయన తన చాలా కొద్ది మందితో కలిసి వ్యతిరేకించాడు. కుమారుడు ఆయన ఆదియందు వాక్యముండును అన్న దగ్గర నుంచి ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన భాగమై ఉన్నాడు, త్రిత్వంలో ఒకడై ఉన్నాడు, ఆయన కుమారుడు అని మనం పిలుస్తున్నాము, కానీ ఆయన తక్కువ వాడు కాదు. త్రిత్వం గురించి మనకు తెలుసు కదా. మరి ట్రయాంగిల్ చూసుకోండి, త్రిభుజం తీసుకోండి, ఏ యాంగిల్ చూసినా ఒకే రకంగా ఉంటుంది కదా, ఒకటే 45 degrees. మనం ఏది తక్కువ ఏది ఎక్కువ అని ఎలా చెప్తాం చెప్పండి? కుదరదు కదా. అది త్రిత్వం. అలాంటప్పుడు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు అని వారు ముగ్గురు కానీ ఒకరే అని ఆయన వాదించడం మొదలుపెట్టాడు. అతనేషియస్ వాదించిన తర్వాత 325 క్రీస్తు శకం, 29 ఏళ్ల వయసు అప్పుడు ఆయన. 300 మందికి పైగా
బిషప్లు ఆ రోజున ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. రోమన్లో హింసకు అప్పటికే హింసించబడిన గాయాలు ఉన్న కొంతమంది బిషప్లు కూడా వచ్చారు. ఈ యవ్వనస్తుడు ఆయన చెప్పిన దానికి చివరికి ఎక్కువ మంది ఓటేశారండి. ఈ రోజు మీరు గూగుల్లో కొట్టి చూడండి, కౌన్సిల్ ఆఫ్ నైసియా ప్రమాణము, క్రైస్తవ ప్రమాణము అని కొట్టి చూడండి. ఈ రోజుకి మనం ఫాలో అవుతున్న థియాలజీ ఆ రోజున యవ్వనస్తుడు నిలబడింది. అంచేత ఈ వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడతాడా అని చెప్పి అతని మీద దుమ్మి కడతారు, అతన్ని చంపాలని చూస్తారు. రాజ్యాలు, రాజ్యాధికారులు, కొంతమంది వారి ప్రాబల్యం పోతుందని సంఘముగా చెప్పుకోబోయే కొంతమంది ఈయన సత్యం పలకడం ఇష్టం లేని వాళ్ళు ఆయన్ని చంపాలని చూస్తే సుమారు 17 నుంచి 20 సంవత్సరాల పాటు తను అటు ఇటు పారిపోయి సత్యం కోసం హింసింపబడటం అండి. ఒక రోజున చనిపోయే, ఇందాక మనం చెప్పుకునే మరి పాలికార్పు గానీ లేదు పర్పెచువా కంటే అత్యంత కఠినం. నమ్మండి, తినడానికి తిండి ఉండదు, పడుకోవడానికి తావు ఉండదు, ఎక్కడ ఎవరు చెప్పుడు పట్టుకుపోతారో తెలియదు, ఎవరు కొడతారో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. ఒక రోజుతో పోయేదానికి అది ఇంకా సౌకర్యం. 20 సంవత్సరాలు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని సత్యం కోసం నిలబడిన వ్యక్తి ఎంత గొప్పవాడో చూడండి. అరే ఈ రోజుల్లో సంఘంలోనికి ఎవరైనా వచ్చి, ఆ మధ్య 2001లో జరిగిన సందర్భం చెప్తున్నాను, నా బాగా గుర్తు. ఆయన వచ్చాడు, వచ్చి భారతదేశంలో యెరూషలేము ముందే అది పాలకులు అని చెప్పడం ప్రారంభించాడు. సంఘాల్లో గోదావరి జిల్లాలో చాలా మంది అడిపోయారు, చాలా మంది జరిగింది. అది దశం భాగాలు ఇవ్వక్కర్లేదు, లేదా ఇంకోటి చేయక్కర్లేదు, ఇట్లాంటి పిచ్చి వార్తలని చెప్పుకుంటే వాళ్ళ వైపు ఎక్కువ మంది వాళ్ళు ఏంటంటే దానికి అట్రాక్ట్ అయ్యి అటు వెళ్ళడం జరగట్లేదు ఈ రోజుల్లో. సత్యానికి, క్రీస్తు లేదు మనకి వాక్యమై ఉన్న క్రీస్తు మీద ఆధారపడి ఎంతమంది ఈ రోజుల్లో మనం సంఘంలో స్థిరంగా ఉంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రెల్లులాగా అటు ఇటు ఊగిపోతూ ఏది బాగుంటే అది, ఏది అందంగా కనబడితే అది, ఏది బాగా 10 మంది ఒప్పుకున్నది భక్తి అనే రోజుల్లో మనం ఉన్నాం. ఏదో ఒక పెద్ద పాస్టర్ గారు చెబితే అది రైట్ అయిపోతుంది, లేదా ఒక పెద్ద వ్యక్తి చెప్తే అది తప్పైనా కానీ ఒప్పైపోతుంది. మనకి స్థిరమైన విశ్వాసము వాక్యం మీద, సిద్ధాంతం మీద ఆధారపడి ఉండాలి కదా. కొన్ని సంఘాల్లో నేను అట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరండి, నన్ను ఊరుకోరండి. ఏమండి, సత్యాన్ని సత్యంగా ప్రకటించలేని, ఒప్పుకోలేని బలహీనమైన క్రైస్తవ సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే ప్రభు మనం చూసి జాలుపడ్డా. ఒక రోజు అతనేషియస్ గారు పారిపోతూ ఒక చిన్న పడవలో పారిపోతూ ఉంటారు. ఆయన వెనకాల సైనికులు పడతారు. ఎక్కువ పడవలు వచ్చి ఒక ఒడ్డు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఈయన పట్టుకుంటారని తెలిసి మళ్ళీ ఈయన వెనక తిప్పమని ఎదురెళ్తా ఉంటాడు. అంటే ఆయన ఎంత కామన్ మ్యానో చెప్తాను, ఎంత స్ట్రైట్ పర్సన్ చెప్తాను. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పాపం సైనికులను ఇబ్బంది పెట్టకూడదని చెప్పి తిరిగి, ఇదిగో మీరే నన్ను పట్టుకోదని, మీరు తిరిగి రాబాకని అక్కడ ఉండని అని చెప్తాడు వాళ్ళకి. ఎందుకని మళ్ళీ వీళ్ళు కష్టపడకూడదని. ఎంత సాఫ్ట్ పర్సన్, ఎంత మీక్ పర్సన్ చూడండి. అట్లాంటి వ్యక్తిని దాదాపు 20 సంవత్సరాల పాటు చంపాలని చూస్తారు. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అతనేషియస్ ఒక సన్యాసుల మధ్యలో ఏమీ లేకుండా తినటానికి ఒక 4 రోజుల పాటు అక్కడే బక్క చిక్కిపోయి చనిపోవలసిన సందర్భంలో దేవుడు ఆయన్ని మరలా కాస్త ప్రాణాన్ని పోస్తే అక్కడ నుంచి మరలా లేస్తాడు. ద లైఫ్ ఆఫ్ యాంటనీ అనే పుస్తకం రాస్తాడండి. ఇప్పటికి అది అందుబాటులో ఉంది, ఇంగ్లీష్ లో తర్జుమా చేయబడి ఎవరన్నా కావాలంటే చదువుకోవచ్చు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, గూగుల్లో దొరుకుతుంది. ద లైఫ్ ఆఫ్ యాంటనీ. ఈ పుస్తకం రోమా సామ్రాజ్యం అంతటా పాకింది. ఒక వ్యక్తి తన జీవితాన్ని క్రీస్తు కొరకు పడంగా పెట్టి ఉపవాసాలతోనూ, లేకపోతే సత్యం కోసం ఏ విధంగా నిలబడాలో, క్రమశిక్షణగా తన జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలో చెప్పే పుస్తకం ఆ రోజు రోమా సామ్రాజ్యంలో ఉన్న అనేక మందికి అది ఉపయోగపడింది. ఈ పుస్తకాన్ని నేను 2014లో మొట్టమొదటిసారి చదివినప్పుడు ఆ పుస్తకం కింద పెట్టలేకుండా ఉండలేకపోయానంటే అనమాట. హి పోర్డ్ హిస్ హార్ట్ ఇంటూ ఇట్. ఆ రోజుల్లో ఒక నానుడు ఉండింది, ఇప్పటికి అక్కడక్కడ కనబడతా ఉంటుంది. దీని మీద ఉత్తరాలు కూడా చాలా జరిగిన రోమా సామ్రాజ్యంలో. అతనేషియస్ కాంట్రా మండం, అంటే అతనేషియస్ ప్రపంచానికి విరోధి, అతనేషియస్ ప్రపంచానికి విరోధి అని ఆయన మీద ముద్ర వేసి, ఏమండి ఆయన దానికి సమాధానం ఏం చెప్పాడు తెలుసా? ఐ టెల్ యు వాట్. నా పీపీటీలో వేసాను చూడండి ఒకసారి. ఏంటది? ఇఫ్ ద వరల్డ్ ఈజ్ అగైన్స్ ద ట్రూత్, ఇఫ్ ద వరల్డ్ ఈజ్ అగైన్స్ ద ట్రూత్, దెన్ ఐఎమ్ అగైన్స్ ద వరల్డ్. ప్రపంచము సత్యానికి వ్యతిరేకంగా ఉంటే నేను ఆ ప్రపంచానికి వ్యతిరేకిని. మీలో ఎంత మందికి ఆ ధైర్యం ఉంది చెప్పండి? క్రీస్తు అనే సత్యానికి, వాక్యం అనే సత్యానికి ప్రపంచం వ్యతిరేకం అయితే నేను ఈ ప్రపంచానికి వ్యతిరేకిని, నా క్రీస్తు కాదు. గుర్తుపెట్టుకోండి, పొరపాటు అనేది కొంతకాలం బలంగా కనపడవచ్చు, మనకంటే బాగా బలంగా కనపడవచ్చు, కానీ సత్యం సామ్రాజ్యాల కంటే లోతైంది, బలమైంది. సామ్రాజ్యాలన్నా కూలిపోతాయి కానీ సత్యం కూలిపోదు. అందుకనే యోహాను రాస్తూ అన్నాడు, ఏమన్నాడు? నేనే ప్రభువారు చెప్పిన మాటను ఉటంకిస్తున్నాను, నేనే సత్యము, మార్గము, జీవము అన్నాడు. ఇప్పుడు సత్యము ఎవరు? సత్యము ఏది కాదు, సత్యము ఎవరు? క్రీస్తే. ఇప్పుడు అతనేషియస్ చెప్పిన ప్రకారం అయితే క్రీస్తు అనే సత్యానికి ప్రపంచం వ్యతిరేకంగా ఉంటే ఇప్పుడు నేను ఎవరికి వ్యతిరేకని? ప్రపంచానికి వ్యతిరేక. ఏమండి, యేసు సంపూర్ణ దేవుడు కాకపోతే రక్షణకు విలువ ఉందా? మనం పొందుకున్న రక్షణకు విలువ ఉందా? మనం చేసే ఆరాధనకి అర్థం ఉందా? లేదు కదా. విమోచన శక్తి కోల్పోవట్లేదు, పాపం అనదానికి శక్తి రావట్లేదు, సువార్త
సువార్త అనేది కేవలము ఒక ప్రయత్నంగా మిగిలిపోవట్లేదు. అంటే ఆయన దేనికోసం ఆ రోజున పోరాడాడో మీకు అర్థమవుతున్నాను. యేసు దేవుడు అన్న విషయాన్ని నిరూపించడానికి తన జీవిత కాలాన్ని పణంగా పెట్టాడు. ప్రపంచం అంతా వద్దన్నా కాదన్నా చంపుతానన్నా పారిపోయి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడే గాని ఎప్పుడు దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు కాదు. చివరికి అదే అలెగ్జాండ్రియా పట్టణానికి తిరిగి వచ్చి నిండు వృద్ధాప్యంలో చనిపోయాడు. పేతురు 2 అన్న ఆయనకి తన బాధ్యతలు అప్పగించి తనని సిద్ధం చేసి ఆయన అక్కడ నెమ్మదిగా చనిపోయారు. ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే అన్నిసార్లు మనం కనపడినట్లుగా హింస అనేది విభిన్నమైన రకాలుగా ఉంటుంది. గుర్తుపెట్టింది. ఒక్కోసారి మనం ప్రాణం త్యాగం చేయాల్సి, పాలికార్పు పర్పెచువల్. కొన్నిసార్లు మన ఆహాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి మనం మాట పడవలసి వస్తుంది. ఒక్కోసారి ఆస్తిని వదులుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి అవమానం పడాల్సి వస్తుంది. ఒక్కోసారి కుటుంబాన్ని వదలాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని పారిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ హింసలో భాగాలే. ప్రాణాన్ని ఇచ్చిన వారు ఎంత గొప్పవారో ప్రాణాన్ని నిలుపుకొని సత్యం కోసం నిలబడిన వారు కూడా అంతే గొప్ప. పాలికార్పు మనకేం చెప్తున్నాడో తెలుసా? ఏమండి, సత్యం లేని నమ్మకత్వం కేవలం శూన్యమైన ఆచారంగా మిగిలిపోయే ఒక మతం అయిపోద్దండి అని చెప్తున్నాడు. పర్పెచువల్ ఏం చెప్తుందంటే సత్యం లేని గుర్తింపు కేవలం భావోద్వేగాలతో మిళితమైన ఒక క్షణిక ఆవేశం అని చెప్తుంది. అతనేషియస్ ఏం చెప్తాడంటే నమ్మకత్వం లేని సత్యము ఒక మతంగా మారుతుందని చెప్తాడు. ఆయన ఈ రోజు నుండి నేను మూడింటిని ప్రాముఖ్యంగా చెప్తున్నాను. నమ్మకత్వం ఎంత ప్రాముఖ్యమో, మన గుర్తింపుని గుర్తుంచుకోవడం ఎంత ప్రాముఖ్యమో, దీనికోసం నిలబడడం కూడా అంతే ప్రాముఖ్యం. మరలా రోమాపత్రిక 8:37 వద్దాం. అయినను మనలను ప్రేమించిన వాని దగ్గర నుంచి ఎడబాపేది ఎవరు చెప్పండి? నేను 3 ప్రశ్నలు అడుగుతాయి. పాలికార్పు నుంచి విపత్తులు ఎదురైనప్పుడు, మీ జీవితాల్లో ఒత్తిడి మీరు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మీకు క్రీస్తు కొరకు నిలబడేంత నమ్మకత్వం మీ దగ్గర ఉందా? అంత లోతులో మీరు ఉన్నారా? మీ పునాది అంత బలంగా నిర్మించబడిందా? భక్తి అనేది కేవలము జిజ్ఞాసతోనూ కొద్దిసేపు ఫీల్ గుడ్ గా చేసేది వారి సంఖ్య పెరుగుతున్న ప్రస్తుత తరంలో ఉన్నాం. మనం సీరియస్ గా తీసుకుందాం అండి భక్తిని. మనం చేసే ఏ పని అయినా, మనం బయటికి వెళ్ళినప్పుడు గానీ, మాట్లాడినప్పుడు గానీ, స్నేహాలు గానీ, మరి ఏదైనా గానీ, మనము విపత్తులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఒత్తిడి వచ్చినప్పుడు, బయట నుంచి ఆ క్రషింగ్ పాయింట్ వచ్చినప్పుడు, వెన్ ఆల్ కార్డ్స్ ఆర్ మ్యాక్స్డ్ అవుట్, ఉన్న క్రెడిట్ కార్డులన్నీ నిండుకున్నాయి, బ్యాంకులు నిండుకున్నాయి, ఇంట్లో తపెడాలు అన్ని మొత్తం అన్ని బొక్కబొరలా పడ్డాయి, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాక్స్డ్ అవుట్, అన్ని కష్టంగా ఉంది. అటువంటి విపత్తు సందర్భంలో కూడా దేవుని మీద మీకున్న నమ్మకము, మీరు చూపించుకునే నమ్మకత్వము ఏ స్థాయిలో, ఏ లోతులో ఉంది? దట్స్ వాట్ గాడ్ ఈస్ లుకింగ్ అట్. రెండో ప్రశ్న యవ్వన తల్లి దగ్గర నుంచి. తీవ్రమైన ఒత్తిడిలో నిలబడేంతగా క్రీస్తు యొక్క గుర్తింపు మీరు ఎంతవరకు మీకు తెలుసు? క్రీస్తులో మీ గుర్తింపు అసలు మీకు ఎంతవరకు తెలుసు? కొంతమంది గుర్తింపు ప్రజాభిప్రాయం మీద ఆధారపడి ఉంటది. ఇదేమన్నా యూనివర్సిటీయా, స్కూల్లా, ట్యూషన్ పాయింట్లా, లేకపోతే బట్టలా? కాదు కదా. తెలుసుకొని వెళ్ళి కనుక్కోవడానికి. ఇదేంటిది? అది ఒక రోజుతో వచ్చేది కాదు. మీరు మీ ప్రభువుతో కలిసి ప్రయాణం చేసే దానిలో వచ్చే గుర్తింపు, మీరు తెలుసుకునేది. అది వాక్యం చదివి, నేను అంటాను మనం వాక్యం చదివే పద్ధతి మారాలంటాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సుమి, రోజుకి 5 అధ్యాయాలు మంచిదే చదవండి, దాన్ని నేను వ్యతిరేకని కాదు. కానీ మీకు డీప్ స్టడీ అవసరం. ఒక పారాగ్రాఫ్ చదివి దాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకున్నాం, దీనిలో ప్రభువు నాకు ఏం నేర్పుతున్నాడు, దీనిలో నేను ఎంత నేర్చుకున్నాను, దీనిలో నాకు ఏం చెప్తున్నాడు ఆయన, నేను ఏం మార్చుకోవాలి, ఆయన గురించి నాకు ఎంతగా తెలుస్తుంది. ఒకసారి మోషే గురించి, దావీదు గురించి ఆలోచించండి. వాళ్ళ దగ్గర ఏమున్నాయి? ఏమీ లేవు. ఆయన ఇద్దరు గొర్రెలు కాసుకుంటా కొండల్లో గుట్టలో తిరుగుతా గాల్లో దేవుడితో మాట్లాడుకుంటేవాళ్ళు. వాళ్ళ సహవాసం ఎవరి లేని స్థానంలో అక్కడ ఎదిగింది. మనకు కూడా అంతే. మీ గుర్తింపు ఒక్కోసారి అక్కడ ఆ ప్రదేశాల్లో ఎదుగుతుంది. మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు మాట్లాడుతుండే అక్కడ మీ గుర్తింపు ఎదుగుతుంది. మీ సహవాసం దేవునితో ఎదుగుతుంది. 3వ ప్రశ్న అతనేషియస్ నుండి. దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి వదిలేయమనే ఒత్తిడి మీకు వచ్చినప్పుడు సత్యాన్ని వదిలించుకోమని మీతో ఉన్న విశ్వాసులే, మీ తోటి వారే, వేరే సంఘస్థులు కావచ్చు, ఈ సంగతి ఏదైనా కావని, మీరు పరిశుద్ధతలోను వ్యక్తిగత క్రమశిక్షణలోను వాక్యములోను వెళుతూ ఉండగా ఇది తప్పు, ఇది కాదు, అలా ఉండు, ఇలా ఉండు, లేదా అలా అని ఇలా అని మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే కాదు అని మొహమాటం లేకుండా చెప్పి దాని మీద నిలబడగలిగిన స్థాయి, స్థానము ఎంతమంది దగ్గర? మనమే అనుకుంటున్నాం కదా మరణమైనను జీవమైనను బానే ఉంది, కానీ అవన్నీ మనం పాటించాలి కదా. ఈ రోజు మనకు ప్రాణం పెట్టవలసినంత అవసరం లేదు, కానీ అంతకంటే ఎక్కువైన వాటిని ఎదుర్కొన్న సందర్భంలో మనం ఉన్నాం. మీ విశ్వాసం, మీ నిజాయితీ, మీ గుర్తింపు, మీరు సత్యమనే విధంగా ప్రకటిస్తూ ఉన్నారు. చివరిగా మీ నమ్మకం, ఈ దేవుని ఎడల మీ నమ్మకం. చిన్న విషయాలకు లేదు కష్టం వచ్చినప్పుడు అటు ఇటు ఊగిపోకుండా, ఈ దేవుని మీరు నేర్చుకున్న భక్తి సూత్రాలను వదిలేయకుండా, లేదు మీ మీదకి మాట పడినప్పుడు పక్కన వాళ్ళ మీద తోసేయకుండా, ఒకవేళ మీరు తప్పు చేసే దాన్ని ఓన్ చేసుకోండి, సే సారీ. మీరు సత్యానికి కట్టుబడి ఉండండి, మీరు ఆ దారిలో ఉండండి.